అందరికి. మీరు శారీతో డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటారు? ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్. మీరు ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఈ ఫ్రాక్ ని స్టిచ్చింగ్ చేసి వేరే వాళ్ళ దగ్గర మనము 1200 తీసుకోవచ్చు. మీరే స్టిచ్చింగ్ చేసి అమౌంట్ కూడా ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చేసి కింద కామెంట్ చేయండి ఎవరు ఎలా అనుకుంటున్నారు అని. లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ వీడియో చూపించాను కదా, 7 years పాపకి ఫ్రాక్. ఇది స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను చూడండి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, జాయింట్ క్యాన్వాస్ ఎంత వేసుకోవాలి, ఎలా ఇవి జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీరు క్లారిటీగా నీట్గా నేర్చుకోగలుగుతారు, ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు, ఇంకా మనీ కూడా ఎర్న్ చేయగలుగుతారు. ప్రతి వీడియో మీరు కంప్లీట్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, మీరు కూడా ఓన్ గా మనీ ఎర్న్ చేస్తారు, ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఇంత కష్టపడి మనం వీడియో చేస్తున్నాం కదా, అట్లీస్ట్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొద్ది మందికి రీచ్ అవుతుంది కదా. 1 మీటర్ కట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రాక్ లోపల సైడ్ కి మనకి వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది, బుడ్డగా కనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రాక్ కి, సో అందుకే వేస్తారు. ఎంతమంది ఫాలో అవుతున్నారు మన వీడియోస్? ఎంతమంది చూస్తున్నారు? డైలీ నేర్చుకుంటున్నారు టైలరింగ్? నేర్చుకునే వాళ్ళంతా చెప్పాలి కదా ఎంతవరకు నేర్చుకున్నారు అలానని. చూసి మీరు స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు మన వీడియోస్ ద్వారా కామెంట్ చేయండి తప్పకుండా. నేను ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మీకు. మీరు ఇంకా నేర్చుకుంటున్నారు అనంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, ఏ డ్రెస్ వీడియో చేయాలి ఏమి అని చెప్పి నేను మీకు స్టిచ్చింగ్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. క్యాన్వాస్ ఇలా హాఫ్ కి కట్ చేసుకోండి. ఇప్పుడు నిన్న మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నెట్ క్లాత్, ఈ నెట్ క్లాత్ ని తీసుకోండి. కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే స్టిచ్చింగ్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో చూసి అయినా కూడా కటింగ్ వీడియో చూడండి, మీకు బాగా అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పీస్ ఎలా వస్తుంది, మనం ఎలా జాయిన్ చేసుకోవచ్చు అంతా మీరు కట్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో చూసి తర్వాత కటింగ్ వీడియో చూసినా కూడా నో ప్రాబ్లం. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కటింగ్ వీడియో. ఇలా లైనింగ్ షైనింగ్ క్లాత్ ఉంది కదా, షైనింగ్ క్లాత్ వేసుకోండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ లాస్ట్ లో వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెట్ క్లాత్, తర్వాత షైనింగ్ క్లాత్, నెట్ సైడ్ మళ్ళించి షైనింగ్ క్లాత్ వస్తుంది కదా షైనింగ్, అది నెట్ సైడ్ మళ్ళించండి లోపలికి. అలా వేసేసి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. షైనింగ్ అయితే మనకి పైన సైడ్ కి కనిపించాలి, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్ జాయిన్ చేసుకుందాము. క్యాన్ వచ్చేసి నడుం సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ కి మీరు కూడా జాయిన్ చేసుకోండి, హోల్డింగ్ చేసుకొని. మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగానే ఇలా కుంచుళ్ళు వేసుకోండి. కుంచెల టైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ దానికి సరిపోయేంత మీరు అలా వేసుకోండి.
టైలరింగ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యాషన్‌గా డిజైన్ చేయాలా. వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి గూడా అంతే. వాళ్ళకి ఉంటది గదా! ఇంకా డిజైన్‌గా స్టిచ్చింగ్ జేసి మా పిల్లలకి వేయాలి. బయటెళ్తే స్టిచ్చింగ్ చేయాలంటే, చేపిచ్చాలంటే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. క్యాన్ వేసినంక లాస్ట్‌లో లైనింగ్ వేయాలి. అదే ఓన్‌గా మనం స్టిచ్చింగ్ జేస్తే బయట వాళ్ళకి స్టిచ్చింగ్ జేయొచ్చు. ఆ మనీ మనము ఎర్నింగ్ చేయొచ్చు. మళ్ళీ కుట్టుకోవచ్చనమాట. మీకేం కావాలన్నా గూడా మీరే స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. అందుకే గదా మీకు చెప్పిస్తున్నాను. ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకుంటారు. మీరు కూడా స్టిచ్చింగ్ జేసుకుంటారు. ఆ అమౌంటు మిగులుతుంది. ఇది కూడా అయితే మీరు నేర్చుకోగలుగుతారు. అందుకే నేను ఈ క్లాసెస్ అయితే పెట్టాను. ఇంకా మీకు ఎలా కావాలో అలా చెప్పిస్తాను. డౌట్స్ ఉంటే అడగండి కామెంట్‌లో. ఏం ప్రాబ్లమ్ లేదు. బాగా అడగండి. కామెంట్‌లో ఎన్ని కామెంట్‌లైనా చేయండి. మీకు చెప్తాను. ఆన్సర్ అయితే నేను మీకు రిప్లై ఇచ్చి చెప్తాను. ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి. క్యాన్ జాయిన్ చేశారు గదా! తర్వాత లైనింగ్ జాయిన్ చేశారు గదా! ఇప్పుడు ఇంకోటి అప్పుడే జాయిన్ చేసుకున్నారు గదా! సేమ్ అలాగే ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. అంటే ఫ్రాక్‌కి 2 పార్ట్స్ ఉంటాయి గదా! బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు రౌండ్ ఉంటుంది గదా! ఆ సైడు, ఈ సైడు జాయింట్ ఒస్తుంది. మనం చేసే స్టిచ్చింగ్‌లో జాయింట్ ఒస్తుందనమాట. అలా జాయింట్ రావడం వల్ల పిల్లలకి ఇంకా టైట్ అయినప్పుడు అలా విప్పుకోవడానికి, నడుము దగ్గర టైట్ విప్పుకోవడానికి అలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 జాయింట్ చేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూడండి ఇంకా. చూస్తే చూడండి ఇలా ఫ్రాక్ ఇలా ఉంటుంది. 2 సైడ్‌ది ఉంటుంది. ఫ్రాక్‌కి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు దీనికి అలాగే అప్పుడే వేసుకున్నారు గదా! క్యాన్వాషు అలాగే దీనికి కూడా వేసుకోండి. ఈ ఫ్రాక్ అంతా అయిపోయేసరికి నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. ఫ్రాక్ ఎంత బావుంటుందో అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్ మీరు కొనాలన్నా కూడా మళ్ళీ 2000 అవుతుంది. 2000 పైన అయితుంది. మెటీరియల్స్‌కి, ఫ్రాక్‌కి, స్టిచ్చింగ్‌కి మొత్తం అంతా 2000 పైన అవుతుంది. దీనికొచ్చేసి నేను నెట్ క్లాత్ వచ్చేసి 2 ½ మీటరు, షైనింగ్ క్లాత్ 2 ½ మీటరు, నెక్స్ట్ క్యాన్ వచ్చేసి 1 మీటరు, తర్వాత మళ్ళీ లైనింగ్ కూడా 2 మీటర్స్ ఇలా తీసుకున్నాననమాట. నాకనే కాదు, ఇక్కడ స్టిచ్చింగ్ కస్టమర్స్‌కనే కాదు, మీకు కావాలన్నా కూడా మీరు కలరు ఇలా మీ మెజర్‌మెంట్స్ నాకు పంపిస్తే, మీకు క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయమన్నా కూడా నేను స్టిచ్చింగ్ చేసి మీ అడ్రస్‌కైతే పంపిస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రాము లింక్ ఇస్తాను. అందులోకెళ్ళి మీరు నాకు కనెక్ట్ అవ్వండి. మీరు మెసేజ్ చేస్తే అప్పుడు ఏమి అడ్రస్సు, మీ డీటెయిల్సు, మెజర్‌మెంట్సు అలా పెద్దవాళ్ళకైనా, చిన్న పిల్లవాళ్ళకైనా ఫ్రాక్స్ గానీ, ఏమైనా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే మా దగ్గర మీరు కనెక్ట్ అవ్వండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోండి లాస్ట్‌లో. ఎందుకంటే మనకి కుచ్చుకోకుండా క్యాను నీట్‌గా ఉంటుంది చిన్న పిల్లలకి. మన వీడియోస్‌లో మీకు ఆఫర్స్ పెడుతున్నా గదా! ఫ్రీ గిఫ్ట్. ఎందుకు అందరూ కామెంట్ చేసి తీసుకోలేదు? అంటే 1000 మంది కామెంట్స్ చేసినా కూడా అందులో ఒక్కరే కరెక్ట్‌గా చెప్పింటారు గదా! వాళ్ళు ఎంత లాస్ట్ కామెంట్ చేసినా గూడా ఎవరు ఫస్టు కరెక్ట్ ఆన్సర్ పెట్టింటారో వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తాను అనని చెప్పాను ఆల్రెడీ మీకు. మీరు ఎవరు తీసుకోలేదు ఈసారి. కాబట్టి నిన్న వీడియోకి మీకు ఈ ఆఫరు రేపటి వరకు గూడా పెడతాను. ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ఈ బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ పంపిస్తాను. తప్పకుండా పంపిస్తాను మీ అడ్రస్‌కి. చూడండి ఇలా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో లైనింగ్ ఉంది గదా! లోపల సైడు షైనింగ్ క్లాత్ ఇవంతా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్‌గా. పైన నెట్ క్లాత్ మాత్రము అలాగే వదిలేసేయండి. ఓన్లీ ఇవి మాత్రము లైనింగ్స్ ఉంటాయి గదా! లోపల సైడ్ షైనింగ్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇవి మాత్రం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అదెందుకంటే నెట్ క్లాత్ జిగ్‌జాగ్ చేస్తామనమాట.
లుక్ బాగా కనిపిస్తుంది జిగ్జాగ్. ఇంకా జిగ్జాగ్ చేయకపోయినా కూడా అలా వదిలేసినా కూడా నెట్ క్లాత్ బాగుంటుంది. ఇంకా దానిపైన వేరే డిజైన్ కూడా మనం పెట్టచ్చు. మీరు అలా ఇంకా డిజైన్ పెట్టి చూపిమన్నా కూడా వేరే డిజైన్ కూడా యాడ్ చేస్తాను ఫ్రాక్ కింది సైడు. మీకు ఈ ఫ్రాక్ ఇంకా కంప్లీట్ అయిపోయాక చూస్తారు కదా, మీరంతా స్టిచ్చింగ్ చూసి అప్పుడు ఎంత బాగుందా అని మీరే అనుకుంటారు. ఈ ఫ్రాక్ మీకు స్టిచ్చింగ్ చేయాలని చెప్పి చూపించాలని చెప్పి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా చిన్నపిల్లలకి 7 ఇయర్స్ పాపకి ఈ ఫ్రాక్ కావాలి అని అంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, కాస్ట్ అన్నీ చెప్తాను డీటెయిల్స్. ఈ ఫ్రాక్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఎంత అని కాస్ట్ అడిగితే కింద కామెంట్లో మీకు చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేసి అడగండి. మీకైతే రీజనబుల్ ప్రైస్కే ఇస్తాను, తక్కువ కాస్ట్కే అయితే మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను. ఇప్పుడు షైనింగ్ క్లాత్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. మీకు ఇంకా మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్స్ చూపిస్తా అంటే మీరు ఎందుకు నేర్చుకోకుండా కామెంట్లో అడగకన్నా ఎందుకున్నారు అసలు? ఇంత ఫ్రీగా మీకు చెప్పిస్తుంటే నేర్పిస్తుంటే మీకు నార్మల్గానే అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. ఇంకా మంచి మంచి ఫ్రాక్స్ అయితే డిజైన్ అన్ని చేసి మీకు చూపిస్తాను ఈ 30 డేస్ క్లాసులలో. దాని తర్వాత కూడా మీకు మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్స్ అన్ని స్టిచ్చింగ్ చేసి నేర్పిస్తాను, చూపిస్తాను. మన ఛానల్ని మిస్ చేసుకోవద్దండి. పక్కా అయితే మంచి మంచి డిజైన్స్ అన్ని స్టిచ్చింగ్స్ వస్తాయి. మీరు ఇంట్లో ఉండి ఓన్గా డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చే మోడల్స్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్వి ఫ్రంట్ సైడ్వి ఇలా జాయింట్ చేసుకునేసి కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్ కటింగ్ చేసి ఇప్పుడు ఫ్రాక్ మీకు చూపిస్తున్నాను. పిల్లలది ఎలా ఉంది అని చెప్పి చూసి కామెంట్ చేయండి. అసలుకి రెడ్ అయితే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి అంతే, పిల్లవాళ్ళకి అంతే. రెడ్ చాలా బాగా కనిపిస్తుంది అమ్మాయిలకి. రెడ్ బ్లాక్ చాలా బాగుంటుంది అసలు. దీనికి కూడా అంతే, మీరు ఫోల్డ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించాను కదా, సేమ్ అలాగే దీనికి చేసుకునేసేయండి. పై పార్ట్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా ఫ్రాక్కి, అవి వచ్చి డిజైన్ కాబట్టి కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది, టైం పడుతుంది కాబట్టి మళ్ళీ దీంట్లో పై పార్ట్ జాయింట్ చేసుకొని అది సగము అలా కాకుండా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా పై పార్ట్స్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతా క్లియర్గా చూపిస్తాను. చాలా
ఈజీగా నేర్చుకునేలాగా మీకు చూపిస్తాను. ఇదే వీడియోలో మీకు ఫుల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పెట్టానంటే మీరు చూడలేరు, చాలా లెంత్ అవుతుంది. అందుకే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో అయిపోయినాక మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇచ్చింటాను. చూడని వాళ్ళు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ అదే ఈ పైపాటు స్టిచ్చింగ్ చేద్దాము. డిజైన్ చేసుకొని మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. ఇంకా మన ఆఫర్ అలాగే ఉంది. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా ఉంది. ఈ బ్యాంగిల్స్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా అందరికీ.